ఫైనల్ డిసైడింగ్. ఈ గ్లామర్ అదిరిందిరా. అవునరా. పూర్తిగా వినండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. చిన్న టచ్ ఇద్దాం, మొదలెట్టండి. గజాల గారు ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మాట్లాడిన దానికి ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? వద్దండి. పెద్ద దిగొచ్చాడండి పోటుగాడు. నా ఇష్టం, ఏడిపిస్తారు. వాళ్ళు మేమే ఆగలేము. పంతులు గారు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. దానా ఫామ్ హౌస్ గారు అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏం ఉండదు. అయ్యి బాబే, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. నువ్వు ఆతగాని చెప్పడానికి. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది. ప్యాంట్ ఇప్పితే తప్పు, సొక్కా ఇప్పితే కాదుగా. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలరా? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో నాకు నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా? ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. మగపిల్లలతో సమానంగా ఉండాలంటే ఇప్పుడు మగపిల్లలు బట్టలు ఇప్పుకొని తిరుగుతారని ఆడపిల్లలు బట్టలు ఇప్పుకొని తిరుగుతారా? నాకేదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. అంటే ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్టు బరి తెగించి హాఫ్ న్యూడ్ గా ఉంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంటారా? అన్నా ఇది నా అభిప్రాయం. నీ అభిప్రాయం మాత్రమే. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. నువ్వు ఆయన నాతగాడు అంటున్నావు, నువ్వెవడ్రా బోగ్గాడివి? పుట్టినా కొడక. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. పుట్టినా కొడక. మమ్మీని చూసేమంటారు, ఓ దే డోంట్ లైక్ మై ఎల్డర్ సన్ డజంట్ లైక్ when I wear some clothes. వాడికి ఇష్టం లేదు అని పర్పస్లీ చెప్తాను. ఏంటో చెప్పరా? చెప్పి పడి అన్న చెప్పుకో. రే ఇట్స్ మై చాయిస్ చెప్పేస్తాడా? ఏమంటాడు? వాడికి ఇష్టం లేదు మమ్మయ్య అచ్చాని. సిగ్గులేదు అలా మాట్లాడడానికి. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడు చెప్పే లెవెల్ కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. మీకెలా తెలుసు? చూడు, దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్ గానే పుట్టించాడు, కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కటి, ఒక్కటికి ఒకడు, ఒక్కడితో ఒక్కటిగా బతకాలంటే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? అల్లుకుపోవాలని ఇలా ఊరు మొత్తం చూపించావనుకో, అప్పుడు ఊర్లో ఉన్న కుర్రాడు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. ఇలా చూడు, నువ్వు అమ్మాయిల లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. After seeing the climax, I want to remove this. రాఘవేంద్ర గారు ఈ సినిమా చూసింది మీలో భయాన్ని పోగొట్టాలని గానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా. ఆరిన అనసూయలో ఎంత మార్పు వచ్చింది. మంచి మార్పు మంచిదే. ఊరంతా నువ్వు చెప్పింది నిజం నమ్ముతారనుకున్నావా? మాటల్లోని నిజాన్ని మాట్లాడేవాడు మొహాన్ని చూసి కనిపెట్టేస్తారు ఇక్కడ. మీ నోరు మీ ఇష్టం అండి, అది మీ కంపు మీ ఫినైల్ మీరు వాడేసుకో. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. బాలో అలాగేనండి. నిన్ను